హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వండర్స్ ఆఫ్ ఆల్కెమీ. నమస్తే అందరికీ. నేను మీ మాధురి. వెడ్నెస్డే అంటే ఈ మాధురి వచ్చేయాలి, అది రూల్ అన్నమాట. ఓకే, ఈరోజు నేను మీకేం చెప్పబోతున్నానంటే డిఫరెన్సెస్ బిట్వీన్ యాటమ్, ఎలిమెంట్, మాలిక్యూల్ అండ్ కాంపౌండ్. అసలు వీటన్నిటికీ చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి, అందరూ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో నేను ఈ టాపిక్ తీసుకున్నాను అందుకని. అండ్ నౌ యాటమ్ అంటే మనందరికీ మన ప్రీవియస్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. యాటమ్ అనేది స్మాలెస్ట్ యూనిట్ అన్నమాట. మ్యాటర్ని ప్రిపేర్ చేయాలంటే అన్ని యాటమ్స్ కలిసే ఒక మ్యాటర్ అనేది ప్రిపేర్ అవుతుంది. సో యాటమ్ దగ్గర ఎవరికి కన్ఫ్యూజన్ లేదని అనుకుంటున్నాను. ఒకవేళ కన్ఫ్యూజన్ ఉన్నట్లయితే నా ప్రీవియస్ వీడియోకి వెళ్ళి చూడండి. అండ్ నా మనందరికీ తెలిసిందే యాటంలో ఏముంటాయి, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్. ఈ డయాగ్రామ్లో అదే ఉందన్నమాట. సో మనం నెక్స్ట్ దానికి వెళదాం. ఎలిమెంట్ అంటే ఏమీ లేదండి, సేమ్ టైప్ ఆఫ్ యాటమ్స్ కలిసి ఒక ఎలిమెంట్ని ఫామ్ చేస్తాయి. ఒక ఎలిమెంట్ అంటే ఖచ్చితంగా దాంట్లో ఉండే యాటమ్స్ అన్నీ సేమ్ యాటమ్స్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఒక హైడ్రోజన్ ఎలిమెంట్ ఫామ్ అవ్వాలి, H2 అనేది ఎలిమెంట్ అన్నమాట. అది ఫామ్ అవ్వాలి అంటే ఎలాగా, రెండు హైడ్రోజన్ యాటమ్స్ కలిసి ఒక H2 ఎలిమెంట్ అనేదాన్ని ప్రొడ్యూస్ చేస్తాయన్నమాట. మీకు ఇది జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి ఇచ్చాను. అసలు ఒక హైడ్రోజన్ యాటంలో ఒక ప్రోటాన్, ఒక ఎలక్ట్రాన్ అండ్ అసలు న్యూట్రాన్స్ ఉండవు. అవి కలిసి మనకి H2 అనే ఎలిమెంట్ని ఇస్తుంది. మన పీరియాడిక్ టేబుల్లో చూస్తే అవన్నీ ఎలిమెంటల్ అన్నమాట. బట్ కాకపోతే యాటమ్ రిప్రజెంటేషన్ అనేది ఉంటుంది దానికి. సో నెక్స్ట్ ఎవరైనా మిమ్మల్ని ఎలిమెంట్ అని అడిగితే ఈసారి ఏం చెప్తారు, ఎలిమెంట్ అనేది a substance that is made entirely from one type of atoms అని చెప్పాలి. సో నెక్స్ట్ వన్, ఎలిమెంట్కి ఎగ్జాంపుల్స్ ఏంటి, వేటిని నాన్ ఎలిమెంట్స్ అంటారు అనేది ఇక్కడ చెప్తాను. ఎలిమెంట్ అనేది ప్యూర్ అండి, దాంట్లో ఏది కలవదు. అంటే ప్యూర్ అంటే ఇప్పుడు కాపర్ ఉంది అంటే కాపర్ మాత్రమే ఉంటుంది ఎలిమెంట్లో, కాపర్ యాటమ్స్ మాత్రమే కాపర్ ఎలిమెంట్లో ఉంటాయి. ఇప్పుడు చూడండి, కాపర్, ఆక్సిజన్, హీలియం, మెర్క్యూరీ ఇవి ప్యూర్ అన్నమాట. ఆల్ యాటమ్స్ హ్యావ్ సేమ్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. దీంట్లో ఉండే యాటమ్స్ అన్నిటికీ సేమ్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఉంటాయి. అదే ఇవి చూడండి, ఏది నాన్ ఎలిమెంట్స్కి ఎగ్జాంపుల్స్ చూడండి, వాటర్, బ్రాస్, ఫైర్, కార్బన్ డైఆక్సైడ్. ఇప్పుడు వాటర్, కార్బన్ డైఆక్సైడ్ని తీసుకోండి, దాంట్లో మీరు చూడండి హైడ్రోజన్, ఆక్సిజన్ రెండు యాటమ్స్ కలిసి ఉన్నాయి. సో ఇట్ ఈస్ నాట్ అన్ ఎలిమెంట్. కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ అండ్ ఆక్సిజన్, సో ఇట్ ఈస్ నాట్ అన్ ఎలిమెంట్. ఓకేనా? ఎవరన్నా ఎలిమెంట్ అని అడిగితే ఏం చెప్తారు, ఎలిమెంట్ ఈజ్ మేడప్ ఆఫ్ వన్ టైప్ ఆఫ్ యాటమ్స్. ఎన్నైనా ఉండొచ్చు, యాటమ్స్ ఎన్నైనా అంటే ఆ ఎలిమెంట్ని బట్టి మనం ఎన్ని యాటమ్స్ ఉండాలనేది చెప్తాము. బట్ ఎలిమెంట్లో ఉండేది ఒకే టైప్ ఆఫ్ యాటమ్స్ ఉంటాయన్నమాట. ఆ యాటమ్స్ అన్నిట్లోనూ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అనేవి సేమ్గా ఉండాలి, అది రూల్. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్, కాపర్, ఆక్సిజన్, హీలియం, మెర్క్యూరీ. నెక్స్ట్ వన్, అసలు మాలిక్యూల్ అంటే ఏంటి, మాలిక్యూల్ అంటే 2 or more యాటమ్స్ అన్నమాట. ఆ 2 or more యాటమ్స్ అన్నప్పుడు ఆ 2 సేమ్, డిఫరెంట్ ఏవైనా కావచ్చు. సేమ్ అంటే హోమో అటామిక్ మాలిక్యూల్ అంటాము, డిఫరెంట్ అయితే హెటిరో అటామిక్ మాలిక్యూల్ అంటాం అనమాట. ఇప్పుడు వీటిని ఇలా గుర్తుపెట్టుకోండి. చూడండి మన యానిమేషన్లో చూడండి, రెండు కలర్స్ ఎల్లో ఉన్నవి హోమో అటామిక్ మాలిక్యూల్స్, గ్రీన్ అండ్ పీచ్ కలర్ ఉన్నది హెటిరో అటామిక్ మాలిక్యూల్స్. చూడండి ఇక్కడ హోమోలో రెండు సేమ్ టైప్ ఆఫ్ యాటమ్స్ కలిస్తే దాన్ని హోమో అన్నారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాటమ్స్ కలిస్తే దాన్ని హెటిరో అన్నారు. సో ఇలా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. నెక్స్ట్ వన్, ఇప్పుడు దీనికి హోమోకి హెటిరోకి ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఏంటది, హోమో అటామిక్ మాలిక్యూల్స్లో మీకు ఎగ్జాంపుల్స్ O2, O3. O2 అంటే రెండు ఆక్సిజన్ యాటమ్స్ కలిస్తే దాన్ని O2 అంటాం, ఆక్సిజన్ అంటాం. ఆక్సిజన్ అనేది హోమో డయాటమిక్ మాలిక్యూల్. దెన్ ఇక్కడ ఓజోన్ అనేది ఉంటుంది, O3. మీకు ఓజోన్ లేయర్ తెలుసు కదా, ఓజోన్ లేయర్ ఇస్ మేడప్ ఆఫ్ ఓజోన్. ఓజోన్ అంటే O3 అని ఉంది కాబట్టి హోమో ట్రై అటామిక్ మాలిక్యూల్స్. అంటే ఎన్ని ఆక్సిజన్ యాటమ్స్ ఉన్నాయండి, ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి దాన్ని హోమో ట్రై అటామిక్ మాలిక్యూల్ అన్నాం. అదే 2 ఆక్సిజన్ మాలిక్యూల్స్ ఉంటే ఏమంటారు, హోమో డై అటామిక్ మాలిక్యూల్ అంటారు. వెరీ గుడ్, వచ్చేసింది కదా. ఇప్పుడు చూడండి, హెటిరో అటామిక్ మాలిక్యూల్స్ అంటే డిఫరెంట్ యాటమ్స్ ఉండాలన్నమాట. ఇక్కడ చూడండి, హైడ్రోజన్ 2 యాటమ్స్ ఆఫ్ హైడ్రోజన్ ఉంది, ఒక యాటమ్ ఆక్సిజన్ ఉంది. సో ఈ 3 యాటమ్స్ కలిసి మీకు H2O వాటర్ అనేది ఫామ్ అయిందనమాట. అదే ఇక్కడ సాల్ట్ చూడండి, NaCl
ఏంటి, ఒక Na మాలిక్యూల్, ఒక Cl మాలిక్యూల్, రెండు అయానిక్ బాండ్ ఫామ్ అయ్యి ఆ రెండు కలిస్తే దాన్ని హెటిరో. ఎందుకు, 2 డిఫరెంట్ ఆటమ్స్ అనేవి 2 బాండ్ ఫామ్ చేస్తున్నాయి కాబట్టి. సో ఇదండి హెటిరో, హోమో. ఇప్పుడు నెక్స్ట్ వన్ ఏంటది, కాంపౌండ్. అసలు కాంపౌండ్ ఎలా ఫామ్ అవుతుంది? కాంపౌండ్ అంటే ఇప్పుడు మనం మాలిక్యూల్లో హోమో హెటిరో అన్నామా, అలానే కాంపౌండ్లో డిఫరెంట్ ఆటమ్స్ కలిసి ఫామ్ అవుతే దాన్ని కాంపౌండ్ అంటాము. అంటే వాటర్ అవ్వచ్చు, అమోనియా అవ్వచ్చు, కార్బన్ డైఆక్సైడ్ అవ్వచ్చు, H2O2 అవ్వచ్చు. చూసారు ఇక్కడ అన్ని ఎగ్జాంపుల్స్ హెటిరో అటామిక్ మాలిక్యూల్స్ అనమాట. అంటే హైడ్రోజన్ ఆక్సిజన్ ఉంది వాటర్లో, అమోనియాలో హైడ్రోజన్ ఉంది, కార్బన్ డైఆక్సైడ్లో కార్బన్ ఆక్సిజన్ ఉంది, హైడ్రోజన్ పెరాక్సైడ్లో హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ ఉంది. చూసారా, అంటే డిఫరెంట్ ఆటమ్స్ కలిసి ఫామ్ అయితే దాన్ని ఖచ్చితంగా మనం కాంపౌండ్ అంటాం. అంటే మాధురి, మరి నువ్వు మాలిక్యూల్స్లో కూడా హెటిరో చెప్పావు కదా అంటే చెప్తున్నా హెటిరో అటామిక్ మాలిక్యూల్స్ అనేవి కాంపౌండ్స్ అవుతాయి. హెటిరో అటామిక్ మాలిక్యూల్స్ని కాంపౌండ్స్ అని కూడా అనొచ్చు. దీనికి మీకు ఒక స్టేట్మెంట్ చూపిస్తాను నేను మీకు. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను చెప్పింది ఊరికే గుర్తుపెట్టుకోండి. కాంపౌండ్ అంటే ఏంటి, రెండు డిఫరెంట్ ఆటమ్స్ కలిస్తే ఫామ్ అయ్యేది కాంపౌండ్. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ కాంపౌండ్కి ఎలిమెంట్కి డిఫరెన్స్ చూడండి. హీలియం ఒక్క ఆటమే ఉంటే దాన్ని హీలియం ఎలిమెంట్ అంటాం. ఆక్సిజన్ 2 ఆటమ్స్ కలిసి ఆక్సిజన్ ఎలిమెంట్గా ఫామ్ అవుతుంది. కంటైన్స్ ఓన్లీ 1 కైండ్ ఆఫ్ ఆటమ్స్ అనమాట. అదే కాంపౌండ్స్ అంటే కంటైన్స్ 2 or more కైండ్ ఆఫ్ ఆటమ్స్, H2O. ఇప్పుడు నెక్స్ట్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఎలిమెంట్స్ అండ్ కాంపౌండ్స్లోనే ఎగ్జాంపుల్ అంటే వాటి ప్రాపర్టీస్ చూడండి. ఎలిమెంట్స్ కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ 1 కైండ్ ఆఫ్ ఆటమ్స్, మనకు అది తెలుసు. కాంపౌండ్స్ అంటే దీనికి ఆపోజిట్, మోర్ దాన్ 1 కైండ్ ఆఫ్ ఆటమ్స్. వీ కెన్ నాట్ డివైడ్ ఎలిమెంట్ ఇంటూ 2 or more సింప్లర్ సబ్స్టెన్సెస్ బై ఫిజికల్ ఆర్ కెమికల్ మీన్స్. ఎలిమెంట్లో అంట మనము ఈ ఆటమ్స్ని విడి చేయలేమంట. ఏది, మన ఫిజికల్ ఆర్ కెమికల్ ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని. అదే కాంపౌండ్లో వీ కెన్ డివైడ్, హైడ్రోజన్ని ఆక్సిజన్ని డివైడ్ చేయొచ్చు కాంపౌండ్లో. తర్వాత దేర్ ఆర్ 118 టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ తెలుసు మనకి. ఇక్కడ దెర్ ఈజ్ నో అప్పర్ లిమిటేషన్, అంటే మనం కౌంట్ చేయలేమన్నమాట ఇన్ని కాంపౌండ్స్ తయారు చేయొచ్చు అని. అంటే ఇవన్నీ అంటే ఎలిమెంట్స్, డిఫరెంట్ ఎలిమెంట్స్ కలిసి మనకు కాంపౌండ్స్ తయారవుతాయి కదా, సో అలా చెప్పలేం మనం. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు నేను మీకు ఇందాక చెప్పాను గుర్తుందా, మాలిక్యూల్ అంటే ఏం చెప్పాను, హోమో హెటిరో 2 ఉంటాయని చెప్పాను. ఆటమ్స్ ఒకే రకమైన ఆటమ్స్ కలిస్తే దాన్ని హోమో, డిఫరెంట్ ఆటమ్స్ కలిస్తే దాన్ని హెటిరో అంటాము. కాంపౌండ్స్ని డిఫరెంట్ ఆటమ్స్ కలిస్తే మనము కాంపౌండ్స్ అంటాం. సో ఇక్కడ చూడండి, ఆటమ్స్ అనేవి సేమ్ ఆటమ్స్ అయినా డిఫరెంట్ ఆటమ్స్ అయినా మాలిక్యూల్స్కి వస్తాయి. బట్ కాంపౌండ్స్ మాత్రం డిఫరెంట్ ఆటమ్స్ కలిస్తేనే దాన్ని కాంపౌండ్స్ అంటాం. స్టేట్మెంట్ ఏంటి, ఆల్ కాంపౌండ్స్ కమ్స్ అండర్ మాలిక్యూల్స్ బట్ ఆల్ మాలిక్యూల్స్ డస్ నాట్ కమ్స్ అండర్ కాంపౌండ్స్ అనమాట. ఇది మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. నెక్స్ట్ వన్, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక మీకు ఏదన్నా హెల్ప్ అయ్యి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అన్నిట్లో నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మాధురి సైనింగ్ ఆఫ్. ప్లీజ్ కోవిడ్ టైమ్స్లో బీ సేఫ్, స్టే హోమ్, స్టే ఫిట్. థ్యాంక్ యూ.